అటువంటి హైపర్ ఆది ఈరోజు 2 విషయాలపైన మాట్లాడడానికి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒకటి సుగాలి ప్రీతి ఇష్యూ, రెండోది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి 4 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. దాని గురించి మాట్లాడేది ఏం లేదు, చూసేది మీరు అంతా చూస్తున్నారు. కొన్ని ప్రశ్నలు సుగాలి ప్రీతి తల్లి గారిని హైపర్ ఆది అడిగాడు. తప్పులేదు, ఎవరైనా అడగచ్చు. కానీ అతనికి కొన్ని విషయాలు తెలియదు. తనకేదో నచ్చినట్లు, తనకు కన్వీనియంట్గా ఉండేటట్టు కొన్ని మాటలు మాట్లాడాడు. మనం తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, అతను చెప్పింది గమనించండి. లాస్ట్లో ఒక విషయం చెప్తాను మీకు. చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. సో హైపర్ ఆది ఏమంటున్నాడో ఒకసారి వినండి. అందరికీ హాయ్ అండి. ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చాను. సుగాలి ప్రీతి అమ్మగారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను. అమ్మ, మీరు మీ పాప గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. కనీసం ఏ గవర్నమెంట్ అయినా దాని గురించి ఎప్పుడైనా స్పందించిందా అమ్మ? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే సుగాలి ప్రీతికి ఇంత అన్యాయం జరిగిందని అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే ఆ గవర్నమెంట్ స్పందించి మీ ఆయనకు ఒక ఉద్యోగం, మీకు కొంత భూమి ఇవ్వటం జరిగింది. ఆ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు రాకముందే మీకు అవన్నీ చేసుంటే ఆ గవర్నమెంట్కి మీ మీద ప్రేమ ఉన్నట్టు అమ్మ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రైట్ చేయడం వల్ల అవన్నీ మీకు చేశారో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయం ఉన్నట్టమ్మా. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు అనేది అర్థం కాలేదు. చెప్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతోనే అది సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళింది. ఛార్జ్ షీట్ లో పేర్లు మార్చేసి సిబిఐ వాళ్ళకు కూడా అంతు చిక్కనటువంటి అలాంటి కేసు గురించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకెంతకాలం పోరాడతారమ్మా? మీరైనా ఆలోచించాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఓట్ల కోసం ఈ ఇష్యూని వాడుకున్నారు. ఆ మాట నీకు ఎలా అనిపించిందమ్మా తల్లి? అసలు ఎవరికి అర్థం కాలేదు. ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇష్యూని వాడుకుంటున్నారా? అది హైపర్ ఆది సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను అడిగిన ప్రశ్నలు. ఏ ప్రభుత్వమైనా పట్టించుకుందా అన్నాడు. నేను ఇది హైపర్ ఆదికి తెలియాలి, హైపర్ ఆదికి చెబుతూనే ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో చేస్తున్నాను. ఏ ప్రభుత్వమైనా పట్టించుకుందా అన్నాడు. 2017 ఆగస్టులోనో సెప్టెంబర్లోనో సుగాలి ప్రీతి చనిపోయింది. సో 2019 ఏప్రిల్ వరకు వీళ్ళ ప్రభుత్వమే ఉండింది. అంటే ఎవరిది? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2018 మార్చి వరకు పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు. కాజాలో ఒక మీటింగ్ పెట్టి ఉన్న పలంగా ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని విమర్శించాడు. ఎందుకో ఎవరికి అర్థం కాలేదు, అందరూ కూడా షాక్ అయ్యారు. సో సుగాలి ప్రీతి చనిపోయినప్పుడు పవన్ కళ్యాణే అధికారంలో ఉన్నాడు. అంటే డైరెక్ట్ అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడుతో పొత్తులో ఉన్నాడు. సో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పేసి హైపర్ ఆదియే చెప్తున్నాడు. ఏ ప్రభుత్వమైనా పట్టించుకుందా అమ్మ? పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని రైజ్ చేసే వరకు అన్నాడు. సో పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదన్న విషయం హైపర్ ఆదియే ఒప్పుకుంటున్నాడు. అండ్ పవన్ కళ్యాణ్ పట్టించుకునే దానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకు, నాన్నకు చేయాల్సిన సాయం చేసింది. ఓకే, పవన్ కళ్యాణ్కి హీరో ఇమేజ్ ఉంది, గ్లామర్ ఉంది, ఆయన మాట్లాడితే ఆ వాయిస్ ఎక్కువ మందికి వెళ్తుంది, నువ్వు హైలైట్ చేసినచ్చు, మేము కాదనట్లేదు పవన్ కళ్యాణ్ గారిని. సరే, సిబిఐకి అప్పగించాను. ఇంకొక మాట అన్నాడు, ఛార్జ్ షీట్లో పేర్లు తారుమారు చేసిన తర్వాత కూడా ఇంకా పవన్ కళ్యాణ్ ఎంతవరకు పోరాడగలడమ్మా, సిబిఐకి అంతు చిక్కట్లేదు అని అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని హైపర్ ఆదికి చెప్పదలుచుకున్నాను. అనుమానాస్పద రీతిలో సుగాలి ప్రీతి చనిపోయినప్పుడు ఛార్జ్ షీట్ అప్పుడే దాఖలు చేస్తారు, కానీ 2 సంవత్సరాలు ఆగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కదా అని చెప్పేసి ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యరు. హైపర్ ఆది, ఆ విషయాన్ని నీకు తెలుసుకో. ఎవరైనా పోలీసులు కానీ లాయర్లు కానీ ఉంటే అడిగితే వాళ్ళే చెప్తారు. సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఛార్జ్ షీట్లో పేర్లు తారుమారయ్యాయి. సో ఎవరిని బ్లేమ్ చేయాలి హైపర్ ఆది? అండ్ ఆ విషయాన్ని మొన్న ప్రెస్ మీట్లో సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ క్లియర్గా చెప్పింది ఏంటంటే 2019 ఏప్రిల్ ఆ టైంలో, లేకపోతే తర్వాతను పవన్ కళ్యాణ్కి చెప్పినప్పుడు ఏం పర్లేదమ్మా, అయినా కానీ నేను మోదీ గారితో మాట్లాడి ప్రాబ్లం సార్ట్అవుట్ చేస్తాను అన్నాడు. సో ఈ పేర్లు తారుమారు చేశారన్న విషయము పవన్ కళ్యాణ్కి 6-7 ఏళ్ల క్రితమే తెలుసు.
ఈ పాయింట్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా హైపర్ అది. సో పవన్ కళ్యాణ్కి తెలిసినప్పుడు 2020 జనవరిలో బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళి. అప్పుడు మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్కి, నాదెండ్ల మనోహర్కి. నడ్డా గారు ఉన్నారనుకుంటా, వారి దగ్గరికి వెళ్ళి మేము పొత్తు పెట్టుకున్నాం అని చెప్పారు. ఎందుకంటే పొత్తు పెట్టుకోవడానికి వీళ్ళకి సంఖ్యాబలం లేదు, ఏం లేదు. వాళ్ళు అప్పట్లో అంటే బిజీగా ఉన్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎందుకు పట్టించుకోలేదు. సో మీరు పొత్తు పెట్టుకున్నారు 2020 జనవరిలో. మరి సిబిఐ అక్కడ ఉంది కదా, మీరు పొత్తు పెట్టుకున్నారు కదా, బీజేపీతో చెప్పించి అప్పుడే సిబిఐ ఎంక్వైరీలో నువ్వు ఎందుకు అడగలేకపోయావు? తర్వాత 3-4 ఏళ్ళు సమయం ఉంది కదా, ఎందుకు అడగలేకపోయావు? ఎందుకు సిబిఐ నువ్వు చేతులు ఎత్తేస్తున్నావు అంటే అప్పుడు సిబిఐ చెప్పేది కదా, ఇట్లా పేర్లు తారుమారు చేసే ఛార్జ్షీట్లో మాకే ఊహకు అందట్లేదని. నువ్వు అప్పుడైనా సైలెంట్గా ఉండిండొచ్చు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి తప్పేం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పగించారు అండ్ పేర్లు తారుమారయ్యాయంటే సిబిఐ వాళ్ళే తలలు పట్టుకుంటున్నారని నువ్వు ఆపొచ్చు కదా పవన్ కళ్యాణ్. ఆపకుండా ప్రతి మీటింగ్లో సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఎందుకు నువ్వు పదే పదే ఆ పేరు ఉచ్చరించావు? మొన్ననే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మే చెప్తుంది, మా పాప చనిపోయిన దానికంటే మీరు మా పాపను వాడుకున్న తీరు చూసి మాకు బాధ ఎక్కువేస్తుంది అని చెప్పేసి. చిన్న గులకరాయి తగిలితే జగన్మోహన్ రెడ్డి గారికి మీరంతా అయ్యో అమ్మో అబ్బో అంటారు. ఒక 14 ఏళ్ల పాపను ఎవరో మానభంగం చేసి చంపితే మీరు పట్టించుకోరు, నాకు ఆవేదన కలుగుతుందని ఎలక్షన్స్ ముందు కూడా అన్నాడే. మరి సిబిఐ వాళ్లకు తెలుసు ఛార్జ్షీట్లో పేర్లు తారుమారైనాయి, ఇంకా పవన్ కళ్యాణ్ ఎంతవరకు పోరాడగలడమ్మా అంటే మరి ఆ రోజు పవన్ కళ్యాణ్కి తెలీదా? సుగాలి ప్రీతి వాళ్ళమ్మ ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పింది హైపర్. అది 2019లోనో ఎప్పుడో ఫస్ట్ పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఇట్లా పేరు తారుమారు చేశారు సార్ అంటే, నీకెందుకమ్మా నేను సార్ట్అవుట్ చేస్తా కదా అన్నాడంట. నువ్వు తర్వాత ఏం ఎంక్వైరీ చేసినావు పవన్ కళ్యాణ్? సరే నువ్వు ఆ విషయము ఎంతవరకు పోరాడతాడు అంటున్నావు కదా, మరి అధికారం రాగానే ఫస్ట్ నేను సార్ట్అవుట్ చేసేది సుగాలి ప్రీతి కేసరి ఎందుకు ప్రమాణం చేసినావు? ఎందుకు ప్రమాణం చేసినావు? ఎందుకు భరోసా ఇచ్చినావు? అది ఎలక్షన్స్కు వాడుకోవడం కాదమ్మా హైపర్. అది మిమ్మల్ని అడుగుతున్నామ్మా, అది ఎలక్షన్స్కు వాడుకోవడం కాదా? ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసింది అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, సిబిఐకి అప్పగించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. సిబిఐకి అప్పగించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3-4 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉన్నాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఆ పాపకు న్యాయం చేయాలనుకుంటే నువ్వు అప్పుడు సిబిఐని అడిగే హక్కు నీకు ఉండింది. ఎందుకంటే నువ్వు పొత్తులో ఉండవు కేంద్రంలోని బీజేపీతో. నువ్వు ఎందుకు విషయాల్ని నువ్వు కనుగొనలేదు? అప్పుడే కనుగొని ఇంకా నేనేం చెయ్యలేనమ్మా, ఎందుకంటే అసలు సిబిఐ వాళ్ళకే అంత చిక్కట్లేదంట అని చెప్పేసి ఆ విషయాన్ని అక్కడితో ఎందుకు ఆపలేదు? ఎలక్షన్స్కు ముందు ఎందుకు ఊదరగొట్టావు ప్రతి సభలో? నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ నేను సార్ట్అవుట్ చేసేది సుగాలి ప్రీతి కేసు అని ఎందుకు నువ్వు మాట్లాడావు? ఇంకొక మాట కూడా అంటున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల ప్రభుత్వం భయపడిందంట, భయపడి వీళ్లకు ల్యాండ్ కానీ వాళ్ళ భర్తకు ఉద్యోగం కానీ ఇచ్చారని చెప్పేసి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను ఉద్దేశించి హైపరాది మాట్లాడుతున్నాడు. కాదు హైపరాది, ఇదే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి 2017 సెప్టెంబర్లో చనిపోతే ఎందుకు మరి ఆ రోజు గట్టిగా అరవలేదు? ఆ రోజు అరిచి ఎందుకు దాన్ని ఇష్యూ చేయలేదు? 18-19 నెలల టైం ఉండింది కదా, చంద్రబాబు ప్రభుత్వంలో కదా సుగాలి ప్రీతి చనిపోయింది. ఎందుకు ఆ రోజు ఇష్యూ చేయలేదు? ఎందుకు ఇష్యూ చేయలేదు? పోనీ ల్యాండ్ ఇవ్వడము లేకపోతే ఉద్యోగం ఇవ్వడమే చనిపోయిన పాపకు న్యాయం చేసినట్లు అని నీ ఉద్దేశం ప్రకారం నువ్వు అంటున్నావు కదా, ఓకే. మరి పవన్ కళ్యాణ్ అదే విషయం ఆమెతో చెప్పి, చూడమ్మా నా వల్లే ల్యాండ్ వచ్చింది, మీ భర్తకు ఉద్యోగం వచ్చింది, ఇంతకంటే చేసేదేం లేదు, నువ్వు నేను సైలెంట్గా ఉందామనమ్మా అని ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ చెప్పలేదు? ప్రతి మీటింగ్లో ఎందుకు వాళ్ళ పేర్లు ఊదరగొట్టారు? ఎందుకు ఊదరగొట్టారు? అదే పాయింట్ మళ్ళీ అడుగుతున్నాను హైపరాది. ల్యాండ్ ఇవ్వడము ఉద్యోగం ఇవ్వడమే సరైన కరెక్ట్ విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే చేశారు కదా. ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఆర్గ్యుమెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రోజు చేసింది కరెక్ట్ కదా. ఇంకా అంతకంటే ఏం చేయలేనన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నిసార్లు ఊదరగొట్టాడు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని? అండ్ ఇప్పటికీ నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఏదో డబ్బులు ఇచ్చారు ఉద్యోగం ఇచ్చారంటే వాళ్ళు ఏదో చిన్న ప్రాణాలు, వాళ్ళు కామ్గా ఉంటారు అని నువ్వు అనుకుంటావు హైపర్. అదే తప్పు. నువ్వు నేను మనం అందరం కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాం.
ఇక్కడ చనిపోయిన అమ్మాయికి న్యాయం జరిగేది ఎవడు ఆ పని చేసినాడో వాడికి శిక్ష పడితే న్యాయం జరుగుతుంది కానీ ఒక ఉద్యోగము ఒక 5 ఎకరాల పొలం వల్ల న్యాయం జరగదు హైపరాది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళకు పరిహారం ఇచ్చి కేసులు సిబిఐకి అప్పచెప్పారు. కానీ నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? మీకు పరిహారం వచ్చింది పవన్ కళ్యాణ్ వల్ల, ఇంకా మీరు సంతోషంగా ఉండొచ్చు కదా. మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అదంటున్నారు ఇదంటున్నారు, మీరు ఎవరు మాటలు నమ్మి ఇట్లా మాట్లాడుతున్నారో మాకు తెలియదు అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు కదా. తప్పు కదా హైపరాది. ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకు న్యాయం చేయడం అంటే ఆ పిల్లను ఎవరు అట్లా చేశారో ఎవరు చంపారో వాళ్ళకు శిక్ష పడడమే న్యాయం చేయడం. 5 ఎకరాల పొలము, ఒక బిల్డింగు, ఒక ఉద్యోగం ఇవ్వడం కాదు హైపరాది. తెలిసి కూడా ఇందులో ఏదో జరిగిందని తెలిసి కూడా, ఇది నేననడం కాదండి, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మే చెప్పింది. పవన్ కళ్యాణ్తో నేను చెప్పిన తర్వాత కూడా నేను చూసుకుంటానమ్మా అన్నాడు. ఇవన్నీ తెలిసి కూడా ఛార్జ్షీట్లో పేర్లు తారుమారయ్యాయని తెలిసిన తర్వాత కూడా 100 సార్లు సుగాలి ప్రీతి పేరు ఉచ్చరించాడు పవన్ కళ్యాణ్. ఎలక్షన్స్ ముందు కూడా వాడుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలినప్పుడు కూడా సుగాలి ప్రీతితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, చేశాడు. మేము అధికారంలోకి వచ్చినాక సార్ట్అవుట్ చేసే ఫస్ట్ ప్రాబ్లం సుగాలి ప్రీతి అని కూడా చెప్పాడు. తర్వాత అసలు ఊసేలేదు. అదేదో సిబిఐలో పేర్లు తారుమారయ్యాయంట ఛార్జ్షీట్లో, నా వల్ల కాదు, నేను ఒక్కడే మాట్లాడాలన్నా, అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో మీరందరూ మాట్లాడని నాకేంటి, ఇంకా అది అయిపోయింది, నా వల్ల కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసాడు. ఆమె ఎన్నోసార్లు వచ్చేసి అక్కడ పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తే నాకు లోపలికి కూడా అలౌ చేయలేదని స్వయంగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ అనింది హైపరాది. ముగించే ముందు ఒక విషయం చెప్తాను కదండి, అదే విషయం ఇది. పాపం ఇంకా చెడ్డ పేరు వస్తుందని హైపరాదిని పంపించి మాట్లాడు అన్నట్లున్నారు. ఒక దీనమైన గొంతుతో, ఒక బాధాతప్త హృదయంతో, ఒక జాలి మాకు కావాలి, మేము జాలిని పొందాలి అనే ఉద్దేశంతో ఈరోజు హైపరాది మాట్లాడుతున్నాడే. ఆ రోజు ఊగిన ఊపుళ్ళేవి, వంగుళ్ళేవి, రుద్దుళ్ళేవి, లేవుళ్ళేవి, పడుకోవడాలేవి, పొలుదండలు పెట్టడమే, అదంతా ఇది సుగాలి ప్రీతికి జరిగితే మీరు అవన్నీ ఏవి ఇంత దీనంగా ఇప్పుడు మాట్లాడుతున్నారే. ఆ రోజు ఆ ఇంటెన్సిటీతో మాట్లాడిన వ్యక్తి సరే ఈరోజు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసి పేర్లు తారుమారైనాయంట, సుగాలి ప్రీతికి మేము ఏమి చెయ్యలేం అని అట్లే ఊగుతా చెప్పమను అదే ఇంటెన్సిటీతో. ఇప్పుడు మీ వాడి క్రేజ్ ఉందబ్బా, మేము ఒప్పుకుంటాము. ఆ రోజు ఆ క్రేజ్తో అంతగా అరిస్తే అందరూ కూడా న్యాయం చేస్తాడు, ఈయన దగ్గర ఏదో ఉంది, ఆయన దగ్గర కాన్సెప్ట్ ఉంది అనుకున్నాం. కానీ ఇంత అని కాలుగాలిన పిల్లిలాగా ఇంతకు ముందడిచి ఇప్పుడు మన్ను తిన్న పాములాగా ఇప్పుడు సైలెంట్గా ఇంకా ఏమీ లేదు అయిపోయింది అన్నట్లు ఆ ఇంటెన్సిటీ లెవెల్ చాలా మారిందేమి హైపరాది. నువ్వు కూడా దీనంగా మాకు జాలి కావాలి, మాకు సింపతి కావాలి, మాకు సింపతి ఇవ్వండి అని మీరు అడిగినట్లుంది హైపరాది. అదే ఇంటెన్సిటీతో పాపకు న్యాయం చేయండి. ఇంకొక మాట కూడా ఏదో అన్నాడు, ఎవరైనా కానీ న్యాయం చేస్తే నేను జనసేన తరపున మాట్లాడను అని. ఎవరు ఇంతగా వచ్చి ఆ పేరు వాడుకోలేదు, ఎవరు కూడా మీ నాయకుడిలాగా మూర్ఖంగా మాట్లాడలేదు హైపరాది. ఈ రోజు మీ వాడు వచ్చేసి 100 సార్లు పేరు ఉపయోగించుకొని ఈరోజు అధికారం పొంది పవన్ కళ్యాణ్కి అధికారం వచ్చింది కదా వేరే ఎవరైనా చేయమను అంటే ఎందుకు చేస్తారు? మీరు అధికారంలో ఉండారు, పైన కింద చేయాల్సింది మీరు ఇంత దీనంగా బాధగా హైపరాది. నీకు తెలుసో తెలియకో మాట్లాడినావో లేకపోతే వేరే వాళ్ళు చెప్తే మాట్లాడమంటే మాట్లాడినావో కానీ చాలా విషయాలు జరిగినాయి హైపరాది. సో అది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగింది. ఎవరు దాక్కుంటున్నారో, ఎవరు దాచిపెడుతున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో అన్నది సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకు తెలుసు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పిలిపించి మాట్లాడితే ఆమె ఇంతకుముందు చెప్పింది మళ్ళీ మర్చిపోయాడు పవన్ కళ్యాణ్ మళ్ళీ చెప్తాడు, వాళ్ళు వచ్చి చెప్తారు. న్యాయం చేయండి. మీకు కాదు జాలి కావాల్సింది, మీకు కాదు సింపతి కావాల్సింది, న్యాయం జరగాల్సింది సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి. ఇప్పటికైనా ఈ మాటలు కట్టిపెట్టి న్యాయం చేయడానికి ట్రై చేయండి. అది